తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు కన్సల్టెంట్ ఫ్యామిలీ ఫిజిషియన్ అండ్ ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ ఆనంద సాగరే ఉన్నారు. వారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రామినెంట్ ఫిజిషియన్ అవార్డు అందుకున్నటువంటి డాక్టర్ ఆవిడ. అందులోనూ చాలా మందికి హెల్త్ పట్ల అవేర్నెస్ కల్పిస్తున్నారు వివిధ మాధ్యమాల ద్వారా. అంటే యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళకి చాలా మందికి తెలుసు. అంటే మేబీ ఇంత చిన్న చిన్నవి మనం ఎందుకు ఫాలో అవ్వలేకపోతున్నాం, ఇవి కనుక మనం పాటిస్తే మన హెల్త్ చాలా బాగుంటుంది కదా అనే ఆలోచన ఆటోమేటిక్గా వారి మాటలు విన్నాక మనకు అనిపిస్తుంది అనమాట. నాకు అనిపించింది ఒకసారి మాట్లాడదాము, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, మీ డౌట్స్ అలాగే నావి అన్ని కలిపి ఒకసారి అడిగితే కొంచెం క్లియర్ చేసుకుందాం అనుకున్నా. 12 years ఎక్స్పీరియన్స్లో ఆవిడ చాలా మందికి ఇలా సజెషన్స్ ఇచ్చారు, ట్రీట్ కూడా చేశారు. సో ఇంకా ఆలస్యం ఎందుకు, మాట్లాడేద్దాం డాక్టర్ గారితో. హలో డాక్టర్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. గుడ్ అండ్ బ్యూటిఫుల్ ఎప్పుడు కదా. సో ఆర్ యూ? థ్యాంక్ యూ. కానీ మ్యామ్ చాలా డౌట్స్ అండి. ప్లీజ్. డయాబెటీస్ గురించి అసలు నేను ఇవాళ ఒక యుద్ధమే ప్రకటిద్దాం అనుకున్నాను. అంతే. ఇది వరకు రోజుల్లో డయాబెటీస్, బీపీ, షుగర్ ఈ రెండు వచ్చాయంటే వాళ్ళకు ఒక 60-70 ఏళ్ళు ఉండుంటాయి ఈజీగా. ఫలానా తాతయ్యకి ఇలా వచ్చిందంట, ఈ అమ్మమ్మకి ఇలా వచ్చిందంట, ఈ నానమ్మకి ఇలా వచ్చిందంట, అంతే. ఆ తర్వాత బాబాయిలకి, మామలకి, ఇంకా అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఉందంటే ఇంకా నాన్నకి వచ్చినట్టు, తర్వాత అమ్మకి, అలా అలాను మా అన్నయ్యకి వచ్చింది. ఈవెన్ ఇంత చిన్న ఏజ్లో నాకే ఇప్పుడు డయాబెటీస్ ఇలా రీసెంట్గా నేను నోటీస్ చేశాను అనే స్టేజ్కి వచ్చేసాం. అసలు ఏంటిది, ఒకప్పుడు ఎక్కడో పెద్ద ఏజ్ వాళ్ళకి వచ్చేది, ఇప్పుడు ఇంత యంగ్ ఏజ్ వాళ్ళలో ఎందుకు చూస్తున్నాం అసలు? అది ఒక్క మాటలో చెప్పాలంటే మన పెద్దవాళ్ళందరూ అన్ని రకాల ఫుడ్స్ తినేవారు, కానీ వాళ్ళు చాలా ఎక్కువ కష్టపడేవారు. ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇడ్లీ తినాలన్నా పిండి బాగా రుబ్బేవాళ్ళు. సో కాయా కష్టం ఎక్కువ చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి టెక్నాలజీ వచ్చింది, విచ్ ఇస్ అ బ్లెస్సింగ్, మనకు అది అవసరం కూడా. కానీ షార్ట్ కట్స్ ఎక్కువ ఉన్నాయి. కూర్చున్న చోటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని, కనీసం ఆఫీస్కి వెళ్ళే ఆ చిన్న శ్రమ కూడా లేకుండా, బస్ స్టాప్కి నడిచే కానీ లేకుండా మనం ఇంట్లోనే ల్యాప్టాప్లో వీ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే వాళ్ళు కాదు. ఐ ఇంక్లూడ్ ఈవెన్ మై ప్రొఫెషన్ యాజ్ అ డాక్టర్ ఆర్ ఇంజనీర్ ఆర్ లాయర్, ఎవరైనా సరే కూర్చొని మనం పనిచేస్తున్నాం చాలాసేపు ప్రిడామినెంట్లీ. దీంతో పాటు మనం మార్చుకోకుండా ఉన్నది మన పెద్దవాళ్ళు తిన్న ఫుడ్సే మనం ఇంకా తింటున్నాం. సో సెడెంటరీ లైఫ్ స్టైల్తో పాటు ఆ కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ తీసుకుంటూ వ్యాయామం అనేది చేసుకోకుండా ఉండడం వల్ల ఆ ఏజ్ గ్యాప్ ఏదైతే 60-70 ఏళ్లలో వచ్చే డయాబెటీస్ ఉండిందో అది చిన్న చిన్నగా దాటుకుంటూ 20 ఏళ్ళకి 25 ఏళ్ళకి కూడా వచ్చేసింది మనకి. సో మెయిన్ రీజన్ ఫుడ్ అంటారు మీరు? ఫుడ్ అండ్ నో ఎక్సర్సైజ్. ఓకే. సో కామన్ గా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలంటే అసలు ఏం చేయాలి చెప్పండి? నాకు అసలు డయాబెటీసే రావద్దు, నా నుంచి నా ఫ్యామిలీకి ఇంకా అసలు స్ప్రెడ్ అవ్వద్దు అని అనుకోవాలని ఒక వ్యక్తి అనుకుంటే ఏం చేయాలి? అసలు తన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? సింపుల్ థింగ్, మరీ క్యాల్కులేట్ చేసుకొని లెక్క పెట్టుకొని తినక్కర్లేదు. కానీ మనకి కావాల్సిన పోషకాహారాలు ఒక ప్లేట్ ఆఫ్ ఫుడ్ లో మనకు ఉండాల్సింది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్. ఫ్యాట్ అంటే మనకి పెరుగు, పాల ద్వారా, మన కుకింగ్ ఆయిల్ ద్వారా మనకి అది వచ్చేస్తుంది, దాని గురించి మనం టెన్షన్ పడక్కర్లేదు. వైటమిన్స్ అండ్ మినరల్స్ అంటే మనం తినే కాయగూరలు, పళ్ళ ద్వారా మనకు వస్తుంది, అది మనం ఇండియన్ డైట్ లో బాగానే పాటిస్తాం. ఎటొచ్చి తేడా వచ్చేది మనం కార్బోహైడ్రేట్. అంటే ఈ కార్బోహైడ్రేట్ దానికే ఇంకొక ముద్దు పేరు షుగర్. ఇది మనం తినే ప్రిడామినెంట్ డైట్ అంటే మన రైస్ గానీ, రోటీ గానీ, మన సౌత్ ఇండియన్ టిఫిన్స్, వీటన్నిటిలో కార్బోహైడ్రేట్ ఉంటుంది. అది తీసుకోవడం తప్పనట్లేదు, కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన ప్రోటీన్ మన డైట్ లో ఉండదు. ఈ ప్రోటీన్ అనేది వెజిటేరియన్ ప్రోటీన్ ఉంటుంది, నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ ఉంటుంది. నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ అంటే చికెన్, ఫిష్, ఎగ్ వైట్స్ లాంటివి. వెజిటేరియన్ ప్రోటీన్ అంటే పన్నీర్ గానీ, సోయా గానీ, తోఫు అంటాం, సోయా మిల్క్ తో చేసేది. ఇవి కూడా ఇష్టం లేని వాళ్ళు బొబ్బర్లు, శనగలు, నల్ల బఠానీలు, తర్వాత నల్ల శనగలు, రాజ్మా, చోలే, వీటి ద్వారా కూడా మనకి ప్రిడామినెంట్ గా ప్రోటీన్. ఇవన్నీ కూడా ప్రోటీన్ అందించేవే. కానీ ఇవన్నీ మనం తింటాం, ఇది ఎవరికైనా చెప్పినా సరే మేము తింటాం ఆల్రెడీ అంటారు. బట్ గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రోటీన్ మనము సండే చికెన్ గాను, ఎప్పుడైనా ఒకసారి చోలే గాను, టిఫిన్స్ లో గానీ తింటాం తప్పితే ఎవ్రీ డే ఎవ్రీ మీల్ లో మన ప్రోటీన్ ఉండాలి. అది మనం ఎవరు తినట్లేదు. వీఆర్ ఓన్లీ టేకింగ్ కార్బ్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ ఫ్యాట్స్ అండ్ లీవింగ్ ప్రోటీన్. ఇప్పుడు శనగలు, కాబోలి శనగలు కావచ్చు, కలచన, ఇవన్నీ ఏంటంటే రోజు తీసుకుంటామా గ్యాస్ ఫామ్ అవుతుంది కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు. మరి వారికి ఇచ్చే సమాధానం? అంటే మనకి కొన్ని శనగల ద్వారా కానీ, కొన్ని జాతుల ద్వారా కానీ మనకు అంత గ్యాస్ ఫార్మేషన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కందిపప్పు, పెసరపప్పు కూడా ప్రోటీనే, బట్ దాంట్లో కార్బోహైడ్రేట్ కూడా స్లో కార్బ్స్ అంటాం, ఉండనే ఉంటుంది. సో కందిపప్పు అందరికీ అరుగుతుంది, పెసరపప్పు మళ్ళీ గ్యాస్ చేస్తుంది, బ్లోటింగ్ అని చెప్తారు. సో అది ఏదైనా వెజిటబుల్ తో కుక్ చేసినప్పుడు ఫైబర్ కూడా దానికి యాడ్ అయినప్పుడు మనకు అంత గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండదు. రోజు తీసుకోవచ్చా అండి? ఇప్పుడు మీరు చెప్పిన ప్రోటీన్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీ హ్యావ్ టు టేక్.
Okay. సాధారణంగా ఒక మనిషి అంటే ఒక సుమారుగా ఒక పెద్దవాళ్ళు కానీ యంగ్స్టర్స్ కానీ 60 to 70 కిలో 8 గ్రామ్స్ ఉన్న వాళ్ళు మినిమం 50 to 60 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ డే తినాలి. అంటే రోజుకి 50 నుంచి 60 గ్రాముల ప్రోటీన్ మనం తీసుకోవాలి. ఏ రూపంలో తీసుకోవాలి? ఇప్పుడు మీరు చెప్పినవి ఉడకబెట్టి తీసుకోవాలా, నానబెట్టి అలాగా తినేయచ్చా? మీరు అన్నారే గ్యాస్ ట్రబుల్ అని, Yeah. అది నానపెట్టి సాతాళించి మొలకలు వచ్చిన గింజలు తింటే చాలా మంచిది, కానీ అది అందరికీ అరగదు. అలాంటప్పుడు దాన్ని ముందే ఓవర్ నైట్ సోక్ చేసి నెక్స్ట్ డే దానికి చిటికెడు ఉప్పేసి బాయిల్ చేసిన తర్వాత తింటే ఆ పైనుండే ఆ లెక్టిన్ కోట్స్ అనేది తగ్గిపోయి మనకి ఇండైజెషన్ అవ్వకుండా బ్లోటింగ్ అవ్వకుండా ఉంటుంది. డాక్టర్ గారు ఒక పని చేస్తాం మేము, ఏంటంటే అలా జస్ట్ వేసి సాల్ట్ వేసి ఉడకబెట్టి తినేసే కన్నా అందులో కొంచెం ఉల్లిపాయలు, చక్కగా ఆయిల్ వేసి, కొన్ని పోపు దినుసులు వేసి, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి తాలింపు పెట్టుకొని తింటాం. అసలు అలా తినొచ్చా? తినొచ్చు. అంటే తినాల్సిన హెల్దీ ఫుడ్ ని యూ మేక్ యువర్ ఓన్ రెసిపీ అండ్ డూ ఇట్. అంతే, వై నాట్? కాకపోతే కొంచెం ఆయిల్ తక్కువ. ఇక్కడ ఆలివ్ ఆయిల్ రిప్లేస్ చేసుకోవచ్చా వీటి బదులు? ఇలా ఉంటుంది అంటే ఆలివ్ ఆయిల్ లో దేర్ ఆర్ 2 types అగైన్. కాకపోతే జనరల్ గా ఆలివ్ ఆయిల్ అనేది రాగా దాని మన ఫుడ్ సర్వింగ్ మీద డ్రెస్సింగ్ లా వేసుకొని తినడానికి ఓకే. ఇదే ఆలివ్ ఆయిల్ ని హీట్ చేసినప్పుడు అది మళ్ళీ ట్రాన్స్ ఫ్యాట్ గా మారుతుంది. సో కొన్ని ఆయిల్స్ హీట్ ఇవ్వకూడదు, ఆలివ్ ఆయిల్ హీట్ చేయకూడదు. మళ్ళీ వర్జిన్ కోల్డ్ ప్రెస్డ్ ఆలివ్ ఆయిల్ చేయొచ్చు. సో అంటే మనం దీంట్లో డెప్త్ కి వెళ్లే కొద్దీ నార్మల్ జనాలకి అసలు ఆయిల్ లోనే ఇంత కాన్సెప్ట్ ఉందని కన్ఫ్యూజ్ అవుతారు. కానీ ఆలివ్ ఆయిల్ వాడే కన్నా కూడా నార్మల్ ఆయిల్ ఇలా యూస్ చేయొచ్చా మ్యామ్? 1-2 స్పూన్స్ కి పర్వాలేదా? తీసుకోవచ్చండి. సింపుల్ ఫండా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ ఆయిల్ అయినా తన పని ఏంటి? ఫుడ్ ఫ్రై చేయడం. సో యాజ్ లాంగ్ యాజ్ ఆయిల్ ఫుడ్ ఫ్రైయింగ్ కి యూస్ చేస్తున్నాము అంటే అది ఎక్కువగా మనం తీసుకోకూడదు. నేను అందరికీ చెప్పేది ఒకటే సింపుల్ గా, పర్ పర్సన్ 1/2 లీటర్ ఆఫ్ ఆయిల్ పర్ మంత్ ఖర్చు అవ్వాలంతే. మన ఇంట్లో ఒకవేళ 4 ఉన్నారు అనుకోండి, ఒక ఫ్యామిలీ 2 liters అండి. 2 liters ఆఫ్ ఆయిల్ ఫర్ ది ఎంటైర్ మంత్స్ కుకింగ్. 5 liters క్యాన్ 2-3 అవుతాయి మేడం. సో లెక్క లేకుండా ఆయిల్ తీసుకొని పాపం వాళ్ళు కష్టపడి మళ్ళీ పొద్దున వాకింగ్కి వెళ్ళి వస్తాను, నేను అసలు స్వీట్సే ముట్టుకోను, అయినా నేను వెయిట్ లాస్ అవ్వట్లేదు అంటారు. ఈ చిన్న చిన్న విషయాలు జాగ్రత్త పడితే సగం బరువు అక్కడే తగ్గచ్చు. సో ఈ విధంగా ఫాలో అవ్వాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేట్, ఒక ఫుల్ మీల్ లేదా ఒక ప్లేట్ ఎలా ఉండాలండి? తినే భోజన పదార్థాలు అసలు ఏమేమి ఉండాలి ఒక ప్లేట్ లో? పర్ఫెక్ట్ ప్లేట్ అని అంటే నేను ముందు లంచ్ తో చెప్తాను. మన మధ్యాహ్నం వి ఆల్ ఆర్ భోజన ప్రియులు కాబట్టి మనందరం లంచ్ ని కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేస్తాము. సో ఇఫ్ యూఆర్ టేకింగ్ అ ప్లేట్ ఆఫ్ ఫుడ్, ఒక కంచంలో మనకు కావాల్సినంత ఫుడ్ పోర్షన్, కంచం నింపము, మధ్యలో కొంచెం భాగం సర్కిల్ లా మనం అనుకుంటే, మనం ఇంత భోజనం తింటున్నాము అంటే అందులో కరెక్ట్ గా సకానికి సగం మనం ప్రోటీన్ తినాలి. అది పప్పు, మన అందరం పప్పు తింటాం, పాలకూర పప్పునో ఏదో ఒక కాయగూర పప్పు, దాంతో పాటు నానపెట్టి సాతాలించుకునే గింజలు గానీ, లేదా ఎగ్ వైట్స్ గానీ, ఫ్రై చేసుకునే ఎగ్ వైట్స్, ఉడకబెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ కానీ, చికెన్ గానీ, ఫిష్ గానీ, లేదా వెజిటేరియన్స్ అయితే పన్నీర్ గానీ తీసుకోవచ్చు. దీంతో పాటు కాయగూరలు ఉండాలి మనకి, ఇంకొక 1/4 పోర్షన్. ఇంకా మిగిలిన హాఫ్ లో 1/4 షుడ్ బి వెజిటబుల్స్. అది రా ఫామ్ లో క్యారెట్, కీరా, క్యాప్సికమ్, ఆనియన్ అలా సలాడ్ లా తినొచ్చు, లేదా మనం తక్కువ ఆయిల్ తో కుక్ చేసుకున్న కూరలు అయినా తినొచ్చు, లైక్ సొరకాయ, బీరకాయ, ఆనపకాయ, మనం ఇంట్లో వండుకునే కూర ఏదైనా. ఇంకా మిగిలిన పావు పోర్షన్ లో మాక్సిమం పోర్షన్ విల్ బి కార్బోహైడ్రేట్, అంటే షుగర్స్. మన రైస్ గానీ, చపాతీ గానీ, రోటీ గానీ, జొన్న రొట్టి గానీ, లేదా గోధుమ అన్నం అంటారు, బ్రౌన్ రైస్, ఇవి ఏవైనా తీసుకోవచ్చు. ఆ మిగిలిన లిటిల్ పోర్షన్ ఏదైతే ఉందో అది ఫ్యాట్. అది మన ఇండియన్ డైట్ లో మనం పెరుగు, మజ్జిగ రూపంలో తీసుకుంటాం. ఓకే. సో రైస్, పప్పు, వెజిటబుల్ కర్రీ, ప్రోటీన్ విచ్ ఈజ్ మేజర్లీ మిస్సింగ్ అని చెప్పాను చూసారా, ఇలా ఏదన్నా తీసుకుంటూ మనం దానికి మజ్జిగ, పెరుగు యాడ్ చేసుకుంటే ఇట్స్ గుడ్. ఇట్ ఈస్ అ కంప్లీట్ మీల్. ఇదే ఒకవేళ రాత్రిపూట తింటున్నప్పుడు ఇన్ జనరల్ గా కూడా ఎవరికైనా సరే మన నైట్ డైజెషన్ అనేది కొంచెం స్లో ఉంటుంది, సిస్టమ్ అనేది అప్పుడు సెట్ అవుతూ ఉంటుంది, స్లో డౌన్ అవుతాం. ఆల్సో మనం నైట్ భోజనం తిన్న తర్వాత అలసిపోయి ఉంటాం కాబట్టి విల్ జస్ట్ సిట్ డౌన్, టీవీ చూడడం కానీ, ఫోన్ చూడడం కానీ కూర్చొని ఉంటాం, ఎక్కువ కదలిక అనేది ఉండదు. సో క్యాలరీ బర్నింగ్ కానీ మనం ఎక్కువ ఖర్చు పెట్టాం. సో పెద్దవాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే లంచ్ కంటే మన భోజనం కొంచెం తక్కువ ఉండాలి. ఇదే పోర్షన్ మన నైట్ కూడా తిన్నామంటే మళ్ళీ విల్ గెయిన్ వెయిట్ ఆర్ మోర్ క్యాలరీస్. కొంచెం ఆ అన్నం పోర్షన్ కానీ, ఆ ప్రోటీన్ పోర్షన్ కానీ తగ్గించుకొని లంచ్ లో తీసుకునే పోర్షన్ కంటే 3/4 తీసుకోవాలి డిన్నర్ కి. ఓకే. సో ఇది ఒక పర్ఫెక్ట్ మీల్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఫుడ్ గురించే మాట్లాడుకుంటే గనక ప్రోటీన్ విషయం అనేది చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ అండి. ఎలా తీసుకోవాలి ఏంటి? ఇప్పుడు వెజ్ లవర్స్ కంటే మీరు ఇందాక చెప్పిన వాటిల్లో ఓకే, అండ్ నాన్ వెజ్ అనగానే చికెన్ అనేది ఫస్ట్ అందరికి గుర్తొస్తుంది.
సో ఇవి ఎంత మోతాదులో అనేది వెయిట్ బట్టే ఉంటుంది అని కొంతమంది అంటారు. అలా వెయిట్ బట్టి కూడా తీసుకోవాలండి? ఉదాహరణకు 90 కేజీలు ఉన్న వ్యక్తి 90 గ్రాములు తీసుకోవాలా? యాక్చువల్లీ 90 గ్రాములు. కానీ మన ఇండియన్ డైట్ ప్రకారంగా ఎవ్రీడే అంత ప్రోటీన్ మనం రిసోర్స్ చేసుకోవడం కుదరదు కాబట్టి అదం పక్షాన అంటారు. కనీసం ఆన్ అండ్ యావరేజ్ 60 to 70 గ్రామ్స్ ప్రోటీన్ మనం తీసుకోవాలి. అంటే ఇప్పుడు బాగా ప్రోటీన్ పౌడర్స్ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉన్నవి ఇవి. అవును, సో నేను నా ఫుడ్లో అంత దొరకదేమో, నేను రోజు పొద్దున్నే పాలల్లోనో ఒక జ్యూస్లోనో ఒక స్పూన్ ప్రోటీన్ పౌడర్ వేసేసుకుంటాను, దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా, అది నేను అసలు కన్జ్యూమ్ చేయొచ్చా చేయకూడదా అని అడుగుతారు. ఇట్స్ అ వెరీ డిబేటబుల్ క్వశ్చన్ మీరు అడిగింది. బట్ నా అవగాహన ప్రకారం నాకు తెలిసినంత చెప్తాను. బట్ దెర్ ఇస్ మోర్ టు లెర్న్. ఓకే, ఒకటి ఏంటంటే దెర్ ఆర్ సమ్ కేటగిరీ ఆఫ్ పీపుల్. పప్పు అనేది మన ఇండియన్ హౌస్ హోల్డ్ లో ఎవ్రీడే తింటాం. అది ఏ పూటైనా డెఫినెట్లీ ఉంటుంది. ఆ పప్పుతో పాటు ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే కంపల్సరీ ఎగ్ కానీ చికెన్ కానీ ఎవ్రీడే ఉంటుంది. ఇలా వాళ్ళు భోజనంలో ఆల్రెడీ ప్రోటీన్ తీసుకుంటున్నప్పుడు మళ్ళీ స్పెషల్గా ప్రోటీన్ పౌడర్స్ అనేది తీసుకోవడం వల్ల హౌ మచ్ ఈస్ టూ మచ్ అనేది వాళ్ళు తెలుసుకోలేకపోతారు. మనకి ప్రోటీన్ డైజెషన్ అంతా అయ్యేది కిడ్నీస్లోని. సో మనం ఆ బర్డెన్ ఎక్కువ ఇస్తే కిడ్నీస్ అంత తీసుకోలేక కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడం, క్రియాటిన్ అని కొన్ని వాల్యూస్ పెరుగుతాయి, మనకి యూరినేషన్ ఫార్మింగ్ అనేది కొంచెం డిఫెక్ట్ అవుతుంది, కిడ్నీ స్టోన్స్ ఫార్మేషన్ ఉంటుంది. సో ఏది మితిమీరి చేయకూడదు. సో ద బెస్ట్ థింగ్ ఈజ్ ఈ ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే బెనిఫిటా కాదా అన్నది పక్కన పెడితే మనకి ప్లేట్లో న్యాచురల్గా దొరుకుతున్న ప్రోటీన్ మనకి ఏమేమి తీసుకోవాలో అవగాహన ఉన్నప్పుడు బయటకు మనం తీసుకోక్కర్లేదు. ఓకే, సో బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడదాం ఒకసారి. చాలా మందికి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అనగానే ఫస్ట్ ఒక టీ లేదా ఒక కాఫీ, ఒక పెద్ద గ్లాస్ తాగేస్తాము, తర్వాత చక్కగా ఇడ్లీలు దోశలు. ఇప్పుడు కొంచెం అవగాహన పెరిగిందండి, ఓట్స్ ఇలాంటివి తీసుకున్నారు, లేకపోతే మిల్లెట్స్ లాంటివి, ఈ ఉప్మా ఇలాంటివి ట్రై చేస్తున్నారు, ఓట్స్ ఉప్మా, లేకపోతే అందులో కూడా మిల్లెట్స్ దోశలు కానీ ఇవి చేస్తున్నారు. పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటి అసలు, ఏవి తీసుకోవాలి? టు బి వెరీ ఫ్రాంక్, దేర్ ఇస్ నో పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్. ఎందుకంటే వీఆర్ స్టార్టింగ్ అవర్ డే కాబట్టి మనకి ఇష్టమైన ఫుడ్తో స్టార్ట్ చేయాలనేది నేను ఒకటి నమ్ముతాను బాగా. జస్ట్ బికాస్ సంథింగ్ ఈజ్ హెల్దీ, మనకి ఇష్టం లేని ఫుడ్తో స్టార్ట్ చేయలేం. కానీ హ్యావింగ్ సెడ్ దట్ మన ప్రిడామినెంట్ బ్రేక్ఫాస్ట్ అన్ని కార్బోహైడ్రేట్ రిచ్. తప్పు కాదు, కార్బోహైడ్రేట్ మంచిదే. కానీ కార్బోహైడ్రేట్లో మెయిన్ జరిగేది ఏంటంటే ఎంత తెల్లగా మన ఫుడ్ ఐటమ్ ఉంటే, ఎంత బాగా అది పిండి పట్టి సన్న పౌడర్తో చేసింది అయితే, లైక్ రైస్ పౌడర్తో చేసిన మన దోశలు కానీ ఇడ్లీలు కానీ ఉప్మా కానీ, మీరు వినే ఉంటారు ఇడ్లీ తింటే నాకు బాగా అరిగిపోతుంది అంటారు, మళ్ళీ తొందరగా ఆకలేస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే మన గ్లైసిమిక్ ఇండెక్స్ ఒక్కసారిగా పైకి పెరిగి టప్పుని పడిపోతుంది. దెన్ యు ఆర్ హంగ్రీ అగైన్. సో తెలిసి తెలియకుండా మళ్ళీ ఆ హంగర్ ని కంటైన్ చేసుకోవడం, ఒక షుగర్ తో 2 బిస్కెట్లు టీ తీసుకోవాలనిపిస్తుంది, లేకపోతే ఏదైనా ఒక స్వీట్ ఉన్న ఒక చాక్లెట్ తినాలనిపిస్తుంది, లేదా కొంచెం షుగర్ ఎక్కువ వేసుకొని ఒక చిక్కటి కాఫీ తాగాలనిపిస్తుంది. అలా కాకుండా మనం ప్రోటీన్ యాడ్ చేస్తే కనుక మన బ్రేక్ఫాస్ట్ లో, ఐ ఆల్వేస్ టెల్, ఇండియన్ డైట్ తీసుకుంటున్నా సపోజ్ 4 ఇడ్లీ తినే అలవాటు ఉన్న వాళ్ళు 2 ఇడ్లీ తీస్తూ ఒక 2 ఎగ్ వైట్స్ కూడా యాడ్ చేసుకుంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఇస్ గుడ్. మీకు నచ్చిన ఇడ్లీ తింటున్నారు, ప్రోటీన్ కూడా ఇస్తున్నారు. ప్రోటీన్ వల్ల ఉపయోగం ఏంటంటే త్వరగా కడుపు నిండిపోతుంది, యూ ఫీల్ ఫుల్ ఫర్ లాంగర్ టైం. అండ్ ప్రోటీన్ అనేది మన దినచర్య కూడా చాలా ఇంపార్టెంట్. సో యు ఆర్ గివింగ్ ఎనర్జీ విత్ కార్బ్స్ అండ్ ఆల్సో యు ఆర్ గివింగ్ ప్రోటీన్ విత్ స్టామినా. సో అది ఇట్స్ అ గుడ్ కాంబినేషన్. ఇంకా ఇందులో ఇంకొంచెం హెల్దియర్ వర్జన్ కి వెళ్ళాలంటే పెసలు అనేది చాలా మంచిది మన ఒంటికి. మీరు ఇందాక అడిగినట్టు పెసలు డైరెక్ట్ గా తింటే బ్లోటింగ్ గ్యాస్ ఉంటుందని అన్నారు. దాన్ని పెసరట్టు ఫామ్ లో తిన్నప్పుడు ఇన్ఫాక్ట్ యూ వోంట్ ఫీల్ దట్. ఎందుకంటే అవి మనం రాత్రంతా నానపెట్టి పేస్ట్ గా చేసి మనం దోశగా వేసినప్పుడు ఆల్మోస్ట్ అది కుక్ అయిపోతుంది. దట్ ఈస్ అ గుడ్ పవర్ ప్యాక్డ్ ప్రోటీన్ మీల్. మళ్ళీ మిక్స్డ్ గ్రెయిన్స్ అన్ని కూడా నానపెట్టి దోశలా తినచ్చు. అండ్ అంటే పొట్టు తీయని వాటితో మనం బ్రేక్ఫాస్ట్ చేస్తే అరగడానికి టైం పడుతుంది కాబట్టి త్వరగా షుగర్స్ రైజ్ అవ్వవు అండ్ ఇట్ కీప్స్ యూ ఫుల్ ఫర్ లాంగ్. ఓకే, ఇది ఒక్క లాజిక్ అందరూ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇలాంటివి బ్రేక్ఫాస్ట్ గా తీసుకుంటే మధ్యాహ్నం కూడా కొంచెం తక్కువ తింటాం. సింపుల్ థింగ్, వైట్ పౌడర్ తో చేసిన మన బ్రెడ్ అంటే మైదా అంటే గోధుమ పిండిని బాగా ఆడిచ్చిన పిండి మైదా. మనం బ్రెడ్ తీసుకున్నప్పుడు మనకి 1 hour లోనే మళ్ళీ ఆకలేస్తుంది. అంటే ఇఫ్ అ ఫుడ్ ఐటమ్ ఒక త్వరగా అరిగిపోతుంది అని అంటే అది మనకు సరిపోవట్లేదు. సో తెలిసి తెలియకుండా మనం ఇంకా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. అందుకే చూసారా బ్రెడ్ అండ్ ఆమ్లెట్ అని అంటారు. సో యూఆర్ గివింగ్ ప్రోటీన్ మిక్సింగ్. బట్ అందరూ ఎగ్స్ ఇష్టపడకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఇలా శనగలతో నానబెట్టుకున్న దోశలు గానీ, కొంచెం పొట్టు తీయని బియ్యంతో కిచిడి అంటాం మనం ఇండియన్ బ్రేక్ఫాస్ట్ లో. కిచిడి ఇస్ అ పార్ట్ అండ్ పార్సల్. సో బ్రౌన్ రైస్ తో కిచిడి. సో యూఆర్ యాడింగ్ ప్రోటీన్, దట్ ఈస్ దాల్ అండ్ బ్రౌన్ రైస్. సో కార్బ్స్ ప్రోటీన్ మిళితమైన ప్రపోర్షన్స్ లో పెట్టుకున్నప్పుడు ఇట్స్ అ గుడ్ బ్రేక్ఫాస్ట్. కొన్ని డౌట్స్ వ్యూవర్స్ కొన్ని కామెంట్స్ రూపంలో అడిగిన ఉన్నాయండి. అందులో టిప్స్ లాగా ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చెప్పారనో, ఇంట్లో ఫాలో అవుతున్నారని ఇలా రకరకాల ఫాలో అవుతూ ఉంటారు. ఒకటి ఫస్ట్
వెయిట్ విషయంలో వేడి నీళ్ళు, ఒక చెక్క నిమ్మరసం, ఒక స్పూన్ తేనె వేసుకుని తాగితే జస్ట్ అది ఫాలో అవ్వు 1-2 నెలలు ఖచ్చితంగా సన్నగవుతావు అని చెప్తారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఆ నీళ్లు తాగడం వల్ల మీరేం వెయిట్ లాస్ అవ్వరు మామూలుగా చెప్పాలంటే. కాకపోతే అది మీరు మీ టీ, కాఫీ, షుగరు వాటితో తాగుతున్న దాన్ని రీప్లేస్ చేసుకుంటూ మీరు తేనె, నిమ్మకాయ నీళ్లు పొద్దున తాగడం అనేది స్టార్ట్ చేస్తే కొంతమందికి బవల్ మూమెంట్ బాగుంటుంది. అంటే ఇట్ రిలీవ్స్ కాన్స్టిపేషన్. సో తద్వారా యుల్ ఫీల్ లైటర్. అండ్ ఒక పంచదారతో తాగే కాఫీ టీని రీప్లేస్ చేసి తీసుకుంటున్నావు కాబట్టి కొంచెం చేంజ్ అనేది కనిపించచ్చేమో మీ బాడీ వెయిట్లో. వాటర్ లాస్, ఎందుకంటే డిటాక్స్ అయ్యారు, ఫ్లష్ అవుట్ చేశారు కాబట్టి కొంచెం బరువు తగ్గినట్టు అనిపిస్తారు. కానీ బట్ ఎక్స్క్లూజివ్గా నిమ్మకాయ తేనె నీళ్లు తాగుతూ ఇంకేమీ చేయకుండా బరువు తగ్గడం అనేది మాత్రం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. తో పాటుగా వేరే కూడా ఫాలో అవ్వాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఇది ఒక్కటికి ఫాలో అయిపోతున్నారు. ఇంకొకటి కంపారిజన్స్ ఉంటాయండి. పలానా వ్యక్తి ఈ నిమ్మరసం తాగి టీ, కాఫీ అన్ని మానేశారు, అసలు చాలా బాగా వెయిట్ తగ్గిపోయారు, నేను కూడా టీ, కాఫీ ఒకటి మానేస్తాను కానీ నాకు వెయిట్ లాస్ అనేది అవ్వలేదు, ఎందుకు ఇలా ఉంటుంది అని అడుగుతారు. అంటే మనం ఏ 2 పర్సన్స్ని కంపేర్ చేయలేం. కొంతమందికి బాగా రెగ్యులర్గా మనం మాట్లాడుకున్నట్టు రైస్ కానీ ఇవన్నీ తినే అలవాటు ఉన్న వాళ్ళు ఒక్కసారిగా రైస్ని తగ్గిస్తే కూడా వాళ్ళలో చాలా మార్పు ఉంటుంది. ఐ టెల్ యూ సింపుల్ ఎగ్జాంపుల్. ఆల్రెడీ సెడెంటరీ లైఫ్ స్టైల్కి కూర్చొని పని చేసి అలవాటైన ఉన్న ఒక వ్యక్తికి జంక్ ఫుడ్ తింటూ షుగరో లేకపోతే కొలెస్ట్రాలో లేదా ఓవర్ వెయిట్ అయ్యి వచ్చినప్పుడు ఇవన్నీ మీరు మార్చుకోండి, కొంచెం రైస్ తగ్గించండి, లేకపోతే డైలీ ఒక ½ అన్ అవర్ వాకింగ్ చేయండి అని చిన్న చిన్న సజెషన్స్ ఇచ్చినప్పుడు మార్పు ఎక్కువ కనిపిస్తుంది. 110 కిలోస్ ఉన్న వాళ్ళు సడన్గా 100 కిలోస్కో 80 కిలోస్కో రావడం అనేది మనం చూస్తాం. ఎందుకంటే దట్ పర్సన్ నెవర్ ఫాలోడ్ ఎనీ గుడ్ హ్యాబిట్స్ కాబట్టి. బట్ ఇదే ఒక పర్సన్ హూస్ ఆల్రెడీ మెయింటైనింగ్ సర్టెన్ హెల్దీ హ్యాబిట్స్, నేను ఎవ్రీడే వాకింగ్కి వెళ్తాను, ఎప్పటి నుంచో వెళ్తున్నాను, యోగా కూడా చేస్తాను, దాని తర్వాత నాకు అన్నం తినే పెద్ద అలవాట్లేదు, బ్రౌన్ రైస్ కొంచెం తీసుకుంటాను, మా ఇంట్లో అసలు నాన్ వెజ్ అనేది ఉండదు, ఇలా ఆల్రెడీ సర్టెన్ హెల్దీ హ్యాబిట్స్ లో ఉన్న వాళ్ళకి పుట్టి కాఫీ టీ అంటే ఆల్రెడీ దే ఆర్ ఇన్ అ గుడ్ హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్నారు. సో వాళ్ళు ఉట్టి కాఫీ టీ మానేసినప్పుడు వీళ్ళకి కనిపించినంత 10-20 కిలోస్ వెయిట్ లాస్ వాళ్ళకి కనిపించదు. సో మేబీ దట్ ఈస్ దేర్ ప్లాటూ ఫేజ్ అంటాం. అంటే బరువు తగ్గడంలో కూడా ఒక స్టేజ్కి వచ్చాక అది ఆగిపోతుంది. అంతకు మించి మనం ఏమైనా కష్టపడి ప్రయత్నం చేస్తే అందుకే మనకి కనిపిస్తుంది. అందుకే అంటారు యూ షుడ్ షాక్ యువర్ బాడీ అంటారు. అదే రకమైన వ్యాయామం కానీ అదే రకమైన డైట్ కానీ ఎప్పటి నుంచో ఫాలో అయితే బాడీ ఒక స్టేజ్కి వచ్చాక ఆగిపోతుంది, యాక్సెప్ట్ చేయదేమో, చేయరు. అందుకే కొంతమంది నేను ఇక్కడ రైస్ ముట్టుకోను అని అంటారు. అలా ఎప్పటికీ చేస్తూ ఉండకూడదు. ఈ వారం ఒకవేళ రైస్ ఆపి ఉట్టి గోధుమతో చేసిన గోధుమ రవ్వ కానీ గోధుమ జావ తీసుకుంటూ అలా ఉన్నా నెక్స్ట్ వీక్ మళ్ళీ రైస్ ఇంట్రడ్యూస్ చేసి వేరే ఐటమ్ని స్కిప్ చేయాలి. సో యూ హ్యావ్ టు షాక్ యువర్ బాడీ. మన డైజెస్టివ్ సిస్టమ్ని కానీ మన బాడీని కానీ షాక్ చేయాలి. వ్యాయామంలో కూడా అంతే. ఎప్పుడు వాకింగే చేస్తూ ఉండకుండా కొన్ని రోజులు సైక్లింగ్ చేసుకోవడం, కొన్ని రోజులు స్విమ్మింగ్ కానీ, కొన్ని రోజులు ఏదైనా షటిల్ బ్యాట్తో ఆడడం కానీ, టెన్నిస్ కానీ, డిఫరెంట్ మూమెంట్స్ ఆఫ్ స్పోర్ట్ యాక్టివిటీ, మళ్ళీ యూ కెన్ కమ్ బ్యాక్ టు యువర్ వాకింగ్. సో ఎవ్రీ 3 months యూ షుడ్ చేంజ్ యువర్ డైట్ అండ్ యువర్ ఫార్మ్ ఆఫ్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్. ఒకే దానిలో ఉండి స్తబ్దుపరిచేయకూడదు, బాడీని మారుస్తూ ఉండాలి మనంతట మనం. అలా ఏజ్ బట్టి కూడా ఇప్పుడు వెయిట్ గురించే మాట్లాడుకుంటేనండి, చాలా మంది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డైట్స్ బాగా ఫాలో అవుతారు, ఫాలో అయినంతసేపు బాగానే ఉంటుంది, ఆపిన తర్వాత మళ్ళీ రీగైన్ అవుతారు. ఎంతలా అంటే ముందున్న దానికన్నా డబల్ అవుతారు. అంటే రీజన్స్ ఏముంటాయి దీనికి? అంత తినలేదే అప్పుడు, అయినా కూడా ఎందుకు ఇంత వెయిట్ ఎక్కువ? సింపుల్ థింగ్ చెప్తానండి నేను. ఇప్పుడు మనకి కామన్ గా అందరూ యాక్సెప్ట్ చేసేది ఐరన్ తక్కువైంది అంటాం, హిమోగ్లోబిన్ తక్కువైంది, రక్తం పడిపోయింది అంటాం. అలా నోటీస్ చేయగానే ఏం చేస్తారు? ఇంట్లో ఇంటికి వెళ్ళగానే నెక్స్ట్ డే క్యారెట్లు, బీట్రూట్లు, పాలకూర, మెత్తికూర, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఇంకా పోమోగ్రానైట్ అని ఇవన్నీ స్టార్ట్ చేస్తారు. సో అవన్నీ చేసినందుకు గాను ఒక 2 నెలలకి రక్తం పెరుగుతుంది. పెరిగిందని చెప్పి ఆపేసాక రక్తం పడిపోదా? మళ్ళీ పడుతుంది కదా. అంటే నువ్వు ఏదైతే మంచి అలవాటుగా చేస్తున్నావో అది అసలు ఆపడం ఎందుకు? కంటిన్యూ చేయాలి కదా. ఓకే, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ అ గుడ్ ఫుడ్ ప్రపోర్షన్స్ తీసుకుంటున్నాం, నీకు కావాల్సిన వెయిట్ వచ్చాక అది ఆపేసి మళ్ళీ పాత ప్రపోర్షన్స్ కి వెళ్ళడం ఎందుకు, బ్యాడ్ హ్యాబిట్స్ కి? సో అది కంటిన్యూ చేయాలి. బట్ ఏమన్నా కొన్ని స్టాంచ్ గా మరీ నిష్టగా నేను అసలు ఈ 3 weeks అసలు స్వీట్స్ ఏ ముట్టుకోలేదు అన్నప్పుడు ఐ టెల్ మై పేషెంట్స్ చీట్ మీల్ పెట్టుకోండి, మరీ అసలు టచ్ చేయనని పెట్టుకోవద్దు. వారం అంతా మనం తీసుకోవాల్సిన హెల్దీ లైఫ్ స్టైల్ తీసుకుంటూ, లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డయట్ అండ్ ఎక్సర్సైజ్, సాటర్డే సండే కొంచెం ఆట వేడిపి ఇవ్వాలి. మళ్ళీ ఆ సాటర్డే సండే చేసే చీట్ మీల్స్ కి కానీ కి కానీ ఈ వారం రోజులు చేసిన పని వేస్ట్ అవ్వకూడదు. సో కొంచెం
కొంచెం మితంగా యూ కెన్ జస్ట్ ట్రీట్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ ఏదో సెల్ఫ్ అప్రైజల్ అంటారు. ఇన్ని రోజులు నేను హెల్దీగా ఉన్నాను కాబట్టి ఐ డిజర్వ్ టు ఈట్ దిస్ ట్రీట్. ఇన్ని రోజులు కష్టపడ్డాను కాబట్టి సాటర్డే సండే ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు రిలాక్స్. అలాంటి రోజుల్లో యోగా చేస్తూ మెడిటేషన్ చేస్తూ బాడీని కామ్ డౌన్ చేయడం మంచిది. సొంత వైద్యం మా అందరికీ అలవాటే. కొంచెం జలుబు వచ్చింది తెలిసిందే కదా, మెడికల్ షాప్కి వెళ్ళి ఒక టాబ్లెట్ తెచ్చుకుంటాం. ఆ జలుబు నుంచి పెద్ద డిసీజ్ వరకు కూడా టాబ్లెట్ వేసుకుంటే నయమైపోతుందిలే, ఒకవేళ మితిమీరితే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. ఈ ఎంతవరకు కరెక్ట్ ఇలా ఈ సొంత వైద్యం అనేది మనం డిసైడ్ అయిపోయి లేకపోతే ఇప్పుడు కొంచెం ఇదిగా అంటే డాక్టర్ని ఎవరినో అడిగి తెచ్చుకుంటున్నారు. కానీ ఊర్లలో ఇలా ఉండదండి. వెళ్ళి మెడికల్ షాప్ అతన్ని అడుగుతారు, కడుపు నొప్పి వచ్చింది ఏదన్నా ఒక టాబ్లెట్ ఇవ్వరా అని, తలనొప్పికి ఏదన్నా ఒక టాబ్లెట్ ఇవ్వరా. ఇది బాగా అలవాటు మాకు. ఇవి ఎంతవరకు కరెక్ట్ అసలు? టు బి వెరీ ఫ్రాంక్ ఇది అసలు కరెక్ట్ కాదండి. ఎందుకంటే అన్ని ఇప్పుడు హెడేకే తీసుకుంటే అన్ని హెడేక్స్ ఒకలాంటి హెడేక్స్ కాదు. సో బేసిక్ రెమెడీ అంటే అప్పటికప్పుడు మన ప్రాణాలకి కొంచెం బెటర్ ఫీల్ అవ్వడానికి లేదా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఏదైనా చేసుకోవడానికి అయితే మెడికేషన్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలర్జీ, దద్దులు వచ్చేసే ఒళ్ళంతా, వెంటనే ఏళ్ళో ఒక ఎలర్జీ టాబ్లెట్ వేసుకున్నా పర్వాలేదు. బాగా ఒళ్ళు కాలిపోతుంది, జ్వరం వచ్చింది, థర్మోమీటర్తో చూసుకుంటే రైజ్ అయింది టెంపరేచర్, వెళ్ళి ఒక పారాసెటమాల్ తెచ్చుకొని వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. లేకపోతే మనకి బాగా డిహైడ్రేటెడ్గా లూజ్ మోషన్స్ అవుతున్నాయి, లూజ్ మోషన్స్ అరికట్టడానికి వెళ్ళి ఒక మందు తెచ్చుకోవచ్చు. వామిటింగ్స్ ఆగట్లేదు, వెళ్ళి మాత్ర తెచ్చుకోవచ్చు. ఇవి ఏంటంటే సింపుల్ కంప్లైంట్స్కి మనం తెచ్చుకొని వేసుకోవచ్చు. బట్ అది కూడా ఆ సిమ్టమ్ ఒకవేళ ఆ రోజు నుంచి మరుసటి రోజుకి కూడా అది వెళ్తున్నప్పుడు యూ హ్యావ్ టు సీ ద డాక్టర్. బికాస్ నాట్ ఆల్ ఫీవర్స్ ఆర్ ద సేమ్. అది డెంగ్యూ అవ్వచ్చు, చికున్ గున్యా అవ్వచ్చు, నార్మల్ వైరల్ ఫీవర్ అవ్వచ్చు, ఎనీ బ్యాక్టీరియల్ ఫీవర్ కూడా అవ్వచ్చు. సో జ్వరం యొక్క టెంపరేచర్ ని బట్టి, అది వచ్చే విధానం బట్టి ఈ డయాగ్నోసిస్ మారుతుంది. ఇది మీకు మెడికల్ షాప్ వాడు చెప్పలేడు. దేర్ ఇస్ ఎ రీజన్ వై వీఆర్ డాక్టర్స్ అండ్ వీ స్టడీడ్ ఫర్ ఆల్మోస్ట్ 10 years చదువుతాం. 5 years MBBS లోని, తర్వాత MD గాను, లేకపోతే ఆ తర్వాత రూరల్ సర్వీస్ చేస్తూ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో దెర్ ఈస్ ఎ రీజన్ ఫర్ దాట్. అది ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ లో వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే రిలీఫ్ రావాలని చెప్పి ఒక పారాసిటమాల్, దాంతోపాటు ఒక స్ట్రాంగ్ యాంటీబయాటిక్ ఇచ్చేస్తారు. యాంటీబయాటిక్ డోస్ కి ఒక్కొక్కసారి ఫీవర్ రెస్పాండ్ అయ్యి మళ్ళీ రాకపోవచ్చు. బట్ ఆ రోజుకి ఆ టెంపరేచర్, ఆ ఫీవర్ సిమ్టమ్స్ ని మనం మాస్క్ చేస్తున్నాం. బట్ అది అంతర్లీనంగా ఇన్ఫెక్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో డాక్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి సార్ నేను ఆల్రెడీ ఈ మెడికేషన్ వాడి ఆపేసాను అంటారు. దానివల్ల మనకు వచ్చే ఒక సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. అంటే మన బాడీలో క్రిమికీటకాలు ఏవైతే బ్యాక్టీరియా ప్యాథోజన్స్ ఉంటాయో నువ్వు ఒక యాంటీబయాటిక్ ఇచ్చి తీసేయడం వల్ల అవి వాటిని చవి చూసి వాటికి తద్వారా రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటాయి. సో నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆ యాంటీబయాటిక్ పనిచేయదు. వీ హ్యావ్ టు గివ్ అనదర్ సెకండరీ యాంటీబయాటిక్. అప్పుడు హై డోస్ యాంటీబయాటిక్ ఇవ్వాల్సి వస్తుంది. ఇలా రిపిటేటివ్ గా మనం బాడీని డిఫరెంట్ యాంటీబయాటిక్స్ కి ఎక్స్పోజ్ చేసి అబ్యూస్ చేయడం ద్వారా మల్టీ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అని కూడా వచ్చేసింది అందరికి. సో అంటే ఒకప్పుడు మనకి ఎజిథ్రోమైసిన్ వినే ఉంటారు, అది ఇవ్వడం అంటేనే చాలా గ్రేట్ అన్నమాట. దాన్ని కూడా దాటిపోయి పెన్సిలిన్ స్టేజ్ వరకు వచ్చింది దీనివల్ల. అంటే ఫీవర్స్ అన్ని ఒకటేనా అండి అని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు నార్మల్ ఫీవర్, డెంగ్యూ ఫీవర్ కి ఈ వైరల్ ఫీవర్స్ కి డిఫరెన్స్ ఏంటి అనేది చెప్పాలంటే వాటి మార్పులు ఒక ఫస్ట్ 3 days అయితే గానీ మనకు అర్థం కావు. అంటే డెంగ్యూ జ్వరానికి ముఖ్యంగా మోస్ట్ కామన్లీ చాలా హై గ్రేడ్ ఫీవర్స్ వస్తాయి. స్టార్టింగ్ ఒక 102, 103 ఫీవర్ తో డెవలప్ అవుతారు. అదొక 5-6 days దాకా వాళ్ళకి ఆ టెంపరేచర్స్ ఉంటాయి. అదే చిక్కున్ గుని అయితే మొదలవడమే వాళ్ళకి బాగా మోకాళ్ళు, భుజాలు అన్ని జాయింట్స్ అన్ని నొప్పితో స్టార్ట్ అయ్యి చలి జ్వరం వస్తుంది. అదే నార్మల్ మైల్డ్ వైరల్ ఫీవర్ అంటే ఒక లో డోస్ టెంపరేచర్ అంటే ఒక 199 లో ఫ్లక్చుయేట్ అవుతూ ఒక వారం రోజుల దాకా ఉంటుంది. అంటే టెంపరేచర్ మరి బలహీన పరిచే అంత ఎక్కువ ఉండదు, అలానే రొటీన్ వర్క్స్ వెళ్ళే అంత తక్కువ ఉండదు. సో ఇదేంటంటే ఫస్ట్ 2-3 days అందుకే పేషెంట్స్ కి చెప్పేది ఏంటంటే టెంపరేచర్ వచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకోవడం, తడిగుడ్డతో తడుపుకోవడము, ఎలక్ట్రాల్ వాటర్ బాగా తీసుకోవడము, ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవడం చేయాలి. 2వ రోజుకి 3వ రోజు కూడా టెంపరేచర్ తగ్గనప్పుడు దే హ్యావ్ టు కమ్ టు ద డాక్టర్. మీరు ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ అంటే నాకు గుర్తొచ్చింది. ఐ హావ్ రీసెంట్ పేషెంట్, ఒకళ్ళు అంటే ఐ కాంట్ సే ద నేమ్, బట్ పాపం అత్యుత్సాహంతో తొందరగా జ్వరం అణిచేయాలి, తగ్గించేయాలి, దాన్ని నార్మల్ చేయాలనే తపనతో పారాసెటమాల్ వేసుకున్నారు, తగ్గట్లేదు టెంపరేచర్. అంటే టెంపరేచర్ తగ్గడం కొంచెం వ్యవధి ఇవ్వాలి, గంటలో టెంపరేచర్ తగ్గలేదని నైస్ అని ఒక టాబ్లెట్ వేసుకున్నారు, ఆస్పిరిన్ వేసుకున్నారు. డైక్లోఫినాక్ సోడియం అనేది ఒక కాంపోనెంట్, అది గుడ్ పెయిన్ కిల్లర్. కానీ ఇలా వైరల్ జ్వరంలో దాన్ని వేసుకోవడం వల్ల అది ప్లేట్లెట్స్ మీద ప్రభావితం చూపించి ప్లేట్లెట్స్ డౌన్ అయ్యి బ్లీడింగ్ మోషన్ తో వచ్చి అడ్మిట్ అయ్యారు. బ్లీడింగ్ మోషన్ తో వచ్చి అడ్మిట్ అయినప్పుడు ఫస్ట్ అనుమానం ఏంటంటే పైల్స్ కానీ హెమరాయిడ్స్ కానీ ఉందేమో అని అనుమానిస్తాం. బట్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ అందరం ఉంటాం కాబట్టి జ్వరం తను చెప్పినప్పుడు బాగా
గుచ్చి అడిగితే చెప్పిన విషయం ఏంటంటే, నేను ఇలా 3 రకరకాల పెయిన్ కిల్లర్స్ తీసుకున్నాను టెంపరేచర్ నార్మల్ చేయడానికి. బికాజ్ ఐ హ్యావ్ అ మీటింగ్ ఇన్ ది ఆఫీస్ టుమారో మా హెచ్ఆర్తో, సో ఐ హ్యావ్ టు బి దేర్ ఆన్ ద వర్క్ అని చెప్పారు. బట్ దానివల్ల పాప మా అబ్బాయి ఈజ్ అడ్మిటెడ్ నౌ విత్ వెరీ లో ప్లేట్లెట్ కౌంట్, బ్లీడింగ్ టెండెన్సీస్ కూడా చూసాం. ఇప్పుడు ప్లేట్లెట్ లెక్కిస్తున్నాం. అంటే చేతులారా చేసుకున్నది. సో పెయిన్ కిల్లర్స్ అనేది అసలు డెంగ్యూ జ్వరంలో వాడకూడదు. చాలా మంది చాలా అలవోకగా వేసేసుకుంటూ ఉంటారు. ఏం కాదు రిలీవ్, అంటే ఆ కొంచెం కీళ్ళ నొప్పులు అవి కూడా ఉంటాయి. ఈ తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే, వాళ్ళు సొంతంగా ఇంట్లో ఉండగా ఇలా సొంత వైద్యంతో పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వేసేసుకొని జ్వరాన్ని అణిచివేయాలనుకోవడం, లేదా ఫార్మసిస్ట్ దగ్గరికి వెళ్ళి నాకు హై గ్రేడ్ ఫీవర్ వచ్చింది తక్కువ తగ్గేటట్టు మాత్రం ఇవ్వు అంటే వాళ్ళు ఇవ్వడం. సో ఇచ్చేవాడు ఇవన్నీ క్వశ్చన్స్ అడగరు, అసలు అడగడం మన తప్పు. వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం ద్వారా వేసుకోవడం ద్వారా ఈ బ్లీడింగ్ టెండెన్సీస్ చూస్తాం. అందుకని ఎప్పుడు ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ బియాండ్ ఒక రీజనబుల్ డౌట్ ఉన్నప్పుడు తీసుకోకూడదు. ఆల్రెడీ డౌట్ తో ఉన్నప్పుడు తీసుకుంటే అది ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప తగ్గే ఛాన్సెస్ అయితే ఉండవు. చాలా మందికి తెలుసు కానీ, అంటే ఆ టైంకి వేసేసుకుందాం రిలాక్స్ అవుతాం కదా అని దాన్ని సర్దుపరిచేయాలి కాబట్టి అదే ఉండదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఏదో పెద్ద డిజీజ్ వస్తేనే కదా మనం వెళ్తాం, ఈ చిన్న చిన్న వాటికి కూడా వెళ్తామా అనే భావన చాలా మందిలో ఇప్పటికీ ఉండిపోయిందండి. మరి అది ఎలా చెప్పాలంటే ఒకప్పటికంటే ఇప్పుడు డాక్టర్స్ రీచబిలిటీ కానీ, అవైలబిలిటీ కానీ, ఆన్లైన్ కన్సల్టేషన్స్ అనే ఒక మాధ్యమం ద్వారా కానీ, వాట్సాప్స్ ద్వారా మీకు మీ డాక్టర్ తో పరిచయం ఉంటే వాట్సాప్ కూడా చేస్తారు, ఫోన్స్ చేస్తారు, మెసేజెస్ చేస్తారు, మెయిల్స్ పెడతారు. లైక్ ఈవెన్ ఇఫ్ ఐ ట్రావెల్ ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ టు మై పేషెంట్స్ వయా మెయిల్. సిగ్నల్ ఉన్నా లేకపోయినా నా వల్ల చేతనైంది నేను రెస్పాండ్ ఇస్తాను, నా వల్ల చేత కాంది నేను క్లియర్ గా చెప్తాను, నేను ఇది ఇక్కడ నుంచి ట్రీట్ చేయలేకపోతున్నాను, వేరే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి అని చెప్పి. సో అంత వాళ్ళకి అన్అవైలబుల్ గా డాక్టర్స్ అయితే లేరు. దానికోసమే కదా ఒక డాక్టర్ ఒక డ్యూటీ అయిపోయి వెళ్ళిపోయినా ఎమర్జెన్సీ యూనిట్స్ అనేది ప్రతి హాస్పిటల్ పెట్టేది. అందుకు 24/7 there is always a doctor to see you. ఓన్లీ థింగ్ మనం వెళ్ళి వాళ్ళని వినియోగించుకోవాలి అంతే. ఇప్పుడు మీరు అంటుంటే అనిపిస్తుంది, నార్మల్గా ఎప్పుడు చూస్తుంటాం కదండి డాక్టర్స్ని అందరినీ, అసలు వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఇంతే హడావిడా రోజు పేషెంట్లను చూస్తూ, అసలు ఫ్యామిలీ టైం అంటూ ఉంటుందా, ఒక డాక్టర్ లైఫ్ ఎలా ఉంటుందని అడగాలనిపిస్తుంది. మీ లైఫ్ ఎలా ఉంటుంది అసలు? అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ మాధ్యమాల ద్వారా కాబట్టి పేషెంట్స్ వాళ్ళు మాకు డైరెక్ట్ గా కనిపించకపోయినా సైకలాజికల్ గా అయితే నా చుట్టూ ఎప్పుడు పేషెంట్స్ ఉన్నట్టే ఉంటుంది. ఎందుకంటే ఐఎమ్ ఆల్వేస్ రెస్పాండింగ్ ఆన్ ఫోన్, మెయిల్స్ అండ్ మార్నింగ్ అంతా పేషెంట్స్ చూస్తూ. ఒక టిపికల్ డాక్టర్స్ లైఫ్ ఐఎమ్ షూర్ ఎవ్రీబడి ఇస్ ద సేమ్. చాలా ఎర్లీగా స్టార్ట్ అవుతుంది డాక్టర్స్ లైఫ్, చాలా ఎర్లీగా. అది పేషెంట్ ఫోన్స్ తో గానీ, పేషెంట్ షుగర్స్ ఇన్ఫార్మ్ చేయడానికి సిస్టర్ కాల్స్ తో గానీ ఇట్ స్టార్ట్స్ ఆఫ్. సో యూఆర్ ఆల్రెడీ మైండ్ లో క్యాలిక్యులేట్ చేస్తే ట్రీట్మెంట్ అనేది మొదలైపోయింది. సో వన్స్ వీ స్పెండ్ టైమ్ విత్ అవర్ ఫ్యామిలీ ఆర్ కిడ్స్ స్కూల్ అండ్ ఆల్ దట్ చోర్స్ చేసుకున్నాక ఐ థింక్ ఫ్రమ్ 9:30 onwards our work starts off. 9:30 to 5:30 we are in the hospital taking care of patients, in patients అడ్మిట్ అయిన వాళ్ళని కానీ ఓపీలో కానీ చూసుకుంటూ అన్ని. ఇంకా ఈవినింగ్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే ఐ థింక్ మళ్ళీ 6 to 9 దే ఆర్ విత్ ద పేషెంట్స్ అగైన్. ఈ మిగిలిన టైంలో దే ట్రై టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. బట్ కరెక్ట్ టైం మేనేజ్మెంట్ చేసుకొని స్ట్రిక్ట్ గా సండే నో వర్కింగ్ అని పెట్టుకొని ఫ్యామిలీకి కూడా ప్రయారిటీ పెట్టుకుంటే ఐ థింక్ యూ కెన్ బ్యాలెన్స్ చేయొచ్చు. ఎందుకంటే ఆ గ్యాప్ లేకపోతే వీ కెనాట్ గివ్ క్వాలిటీ కేర్ ఆన్ యువర్ మండే. కరెక్ట్, అందరం మనుషులమే కదండి, లాస్ట్ ఖచ్చితంగా ఉండాలి. కానీ డాక్టర్లకి ప్రత్యేక స్థానం ఉంది, దైవంగా భావిస్తాం. దేవుడు తర్వాత ప్రాణం పోసేది ఆయనే అని ఫీల్ అవుతాం, ఆవిడే అన్నట్టుగా ఫీల్ అవుతాం ఎవరైనా. బట్ కొన్ని ఇష్యూస్ మామూలు మనుషులుగా మాకే చాలా బాధ అనిపిస్తాయి. ఒక డాక్టర్గా మీ రెస్పాన్స్ తెలుసుకోవాలనుకున్నాను. రీసెంట్గా జరిగిన ఇష్యూ కోల్కతా ఆర్జికర్ హాస్పిటల్, చాలా మనసుని కలిచివేసింది ఆ సంఘటన. కానీ అంటే డ్యూటీలో ఉన్న డాక్టర్ మీద ఇలా జరిగితే అసలు ఏంటి పరిస్థితి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అలా ఉండిపోయింది. అది విన్నప్పుడు ఏమనిపించింది యాజ్ అ డాక్టర్? నా మైండ్లో స్ట్రైక్ అయిన క్వశ్చన్ ఏంటంటే, ఐ ఆల్వేస్ బీన్ టెలింగ్, ఒక డాక్టర్ కష్టపడి ఒక ర్యాంక్ సాధించి ఒక మెడికల్ కాలేజ్లో సీట్ పొందడానికే ఎంతో సాక్రిఫైస్ చేస్తాం. మంచి టీనేజ్లో అందరూ సినిమాలు చూస్తూ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసే టైంలో మేము మాత్రం బుక్స్ వేసుకొని రాత్రింబగళ్ళు చదువుకుంటూ ఒక ర్యాంక్ సాధించి అమ్మయ్య కెరియర్ సెటిల్ అయింది అనుకోవడానికి లేదు. అది జస్ట్ ఇట్స్ అన్ ఎంట్రీ టు అ బిగ్ లైఫ్ లాంగ్ స్టడీ కెరియర్. సో ఎంసెట్ అని అప్పట్లో మా అప్పుడు ఉండేది. అందులో ర్యాంక్ వస్తే మెడికల్ కౌన్సిలింగ్ ద్వారా ఒక కాలేజ్లో చేరుతాం. నేను గాంధీ మెడికల్ కాలేజ్లో చదువుకున్నాను. 5 ఏళ్ల చదువు తర్వాత నెక్స్ట్ ఏం స్పెషాలిటీ చేయాలి, ఆ స్పెషాలిటీ ఎగ్జామ్ కంటే పీజీ ఎంట్రన్స్ కి మళ్ళీ ఇంతే కష్టపడి చదవడం. మళ్ళీ అది 3 ఏళ్ళు చదివిన తర్వాత మా డిగ్రీ మాకు ఇవ్వలేదు. స్పెషల్ రూరల్ సర్వీస్ అని పెట్టి మళ్ళీ వీ హ్యాడ్ టు వర్క్ ఇన్ ద గవర్నమెంట్ హాస్పిటల్ విచ్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్ కోసం. సో అంటే సుమారు ఒక 10 ఏళ్ళు మేము చదువుకుంటున్నాం, లీవింగ్ ఫ్యామిలీ, అవర్ యూత్, ఎనీ
ఎంటర్టైన్మెంట్ అన్ని సాక్రిఫైస్ చేసి రాత్రింబగళ్ళు నిద్ర కానీ ఆహారాలు కానీ వదిలేసుకొని జస్ట్ గోల్ ర్యాంక్ సాధించాలి, కాలేజ్లోకి వెళ్ళాలి, చదవాలి అనే గోల్తో ఉన్నాం. సో ఆల్రెడీ వీ హ్యావ్ సాక్రిఫైస్డ్ ఇనఫ్. ఈ ఇన్సిడెంట్ విన్నాక అనిపించింది మానం కూడా సాక్రిఫైస్ చేయాలా, మానం మర్యాదలు కూడా కోల్పోయి మనం ఒక డాక్టర్ వృత్తిలోకి వెళ్ళాలా అనే క్వశ్చన్ వచ్చి దిస్ ఇస్ డెఫినెట్లీ డిస్కరేజింగ్ టు ద నెక్స్ట్ జనరేషన్. సో అంటే ఇంత కష్టపడి చదువుకున్న తర్వాత దెబ్బలు తినడానికో మానం మర్యాద కోల్పోవడానికో అయితే ఇక్కడ వరకు రాలేదు. అది చాలా బాధ కలిగించింది. ఐ వాజ్ రియలీ అప్సెట్ ఫర్ 2-3 days. అఫ్ కోర్స్ దానికి సపోర్టివ్గా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ టేకెన్ ఎ డెసిషన్. వీ కుడ్ నాట్ ప్రాక్టీస్. చెప్పాలంటే మేము పేషెంట్స్ని చూడలేదు అనడం కంటే చూడలేకపోయాము అని చెప్తాను. సో కానీ బాధ అనిపించింది చాలా. అంటే మేమందరం ఫీల్ అవ్వడం వేరు, మీకు అనిపించేది కూడా వేరుగా ఉంటుంది. మేబీ ఇప్పుడు ఉండుంటే తను మేబీ నెక్స్ట్ తను మంచి పొజిషన్లో ఉండేదేమో. డెఫినెట్లీ సచ్ అ బ్రైట్ కెరియర్. అండ్ పేరెంట్స్ కి కూడా ఎంతో కలత ఉంటుంది కదా వాళ్ళ కళ్ళ ముందు. ఐఎమ్ ష్యూర్ దే డిడ్ సీ ఆల్ ది స్ట్రగుల్స్. మీరు ఈ 12 years లో ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేశారండి? నిజంగా అలా మీరు చదువుకునేటప్పుడు ఎస్, ఎందుకంటే నేను గాంధీ మెడికల్ కాలేజ్ లోని గాంధీ హాస్పిటల్ డ్యూటీస్ చేసేవాళ్ళము. ఎమర్జెన్సీ డ్యూటీ, క్యాజువాలిటీ డ్యూటీస్ అని ఉండేవి మాకు. క్యాజువాలిటీ డ్యూటీస్ నైట్ వచ్చాయి అంటే అది ప్రాణాంతకం. ఇంకా అది ఎవరు ఎస్కేప్ అవడానికి లేదు. కాకపోతే అప్పట్లో ఇంత సెక్షువల్ వైలెన్సెస్, క్రైమ్స్, పర్వర్జన్స్ లేవు కాబట్టి ఇలాంటి భయాలు లేవు వాస్తవానికి. మహా అంటే భయం ఉందంటే ఆ పేషెంట్ వచ్చి కొడతారేమో, యాక్సిడెంట్ అయిన పేషెంట్ రిలేటివ్స్ మాబ్ అటాక్ అంటాం, అలాంటివి జరుగుతాయేమో అని భయం ఉండేది. బట్ భయం ఉన్నా అలానే డ్యూటీలు చేసాము. ఒక మాట ఫ్రాంక్ గా చెప్తారా, వైద్యం బాగా ఖరీదైపోయింది అనేది? వైద్యం అంటే మీరు ఒకవేళ హాస్పిటల్స్ ద్వారా అంటే మనకి ఇన్సూరెన్సెస్ ద్వారా కానీ రకరకాల ఖర్చులన్నీ అయితే పెరిగిపోయాయండి డెఫినెట్లీ. బట్ ఒక సాధారణ మనిషి వచ్చి మనకి ఓపీలో కన్సల్టేషన్ తీసుకొని చాలా మటుకు జబ్బులు మనం అలానే నయం చేస్తాము. సో అలా అయితే అది ఏం ఖరీదు కాలేదు. ఎందుకంటే కోవిడ్ టైంలోని మాస్కులు కూడా ఎక్కువ డబల్ ట్రిపుల్ రేట్స్కి అమ్మారు, శానిటైజర్స్ కూడా వేలల్లో అమ్మారు. మారనిది ఒక్క డాక్టర్ ఫీజు మాత్రమే మారలేదు. సో అక్కడే అర్థం చేసుకోవాలి, మేము ఖరీదు కాలేదు, సిచ్యువేషన్స్ ఖరీదు అయిపోయాయి. నేను విన్నది ఇది చాలా సార్లు డిస్కషన్ కూడా జరిగింది ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు, ఇలా కాలేజెస్ గురించి వచ్చినప్పుడు. మెడికల్ కాలేజ్లో విపరీతమైన ర్యాగింగ్ ఉంటుంది, కొత్త వాళ్ళు వచ్చారంటే సీనియర్లు ఇంకా ఒక ఆట ఆడుకుంటారు వాళ్ళని అని అంటారు. నిజమా అండి? అంటే నా ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తాను, నా ఎక్స్పీరియన్స్ని నేను నమ్ముతాను. నేను గాంధీ మెడికల్ కాలేజ్లో వెళ్ళినప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే ర్యాగింగ్ అని నేను అనను కానీ ప్రతి సీనియర్తో ఇంటరాక్ట్ అయ్యాను. యా, వి వర్ ఆల్ కాల్డ్ అండ్ టాక్డ్ అండ్ పాటలు పాడమనేవాళ్ళు, జోక్స్ చెప్పమనేవాళ్ళు. ఓకే, సో ఇలా రకరకాలుగా జరిగేది. బట్ ఇట్ వాజ్ ఆల్ ఇన్ అ ఫన్ లిమిట్. నాకైతే ఇంతవరకు ఎలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ అవ్వలేదు. సో నా సీనియర్స్ నాకు అలానే పరిచయం అయ్యారు. అండ్ అట్ ద సేమ్ టైమ్స్ నాకు ర్యాగింగ్ అని నేను చెప్పను కానీ ఇంటరాక్షన్ జరిగిన తర్వాత నిజంగా ఎగ్జామ్స్ టైంలో ఎక్కువ హెల్ప్ చేసింది వాళ్ళే. ఈ బుక్స్ అయితే నీకు ఎక్కదు, నువ్వు ఈ బుక్ చదువుకుంటే నీకు ఈ పాయింట్స్ క్లియర్గా ఇదవుతాయి, నా నోట్స్ ఉంటుంది లాకర్లో, నువ్వు తీసుకో, నాకు ఇప్పుడు అక్కర్లేదు అనివన్నీ. సో మనకు అసలు వాళ్ళ ఇంటరాక్షనే లేకపోతే ఆ 2 అడుగులు ముందుకు వచ్చి వాళ్ళు మనకు సాయం చేయాల్సిన అవసరం లేదు. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లోనైతే ర్యాగింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అని నేను అనను, బట్ ఇంటరాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంటరాక్షన్ కావాలి. ఏదన్నా మితి మీరితే ఎవరినైనా బాధించేటట్టు ఉంటే అది చేయకూడదు. అంటే మీరు ఇప్పుడు ఒకళ్ళని పాట పాడమన్నారు, పాడే వాళ్ళని పాడిచ్చండి, వాళ్ళు పాడను అన్నప్పుడు ఫోర్స్ చేయకూడదు. కొంతమంది దానికి ఏడ్చి చెప్తారు, కొంతమంది కోపం వస్తుంది, కొంతమంది వాకౌట్ చేస్తారు. సెన్సిటివిటీని బట్టి వాళ్ళ ముఖ కవళికలను గమనించుకొని మనం ఐ థింక్ వీ హ్యావ్ టు టేక్ అ స్టెప్ బ్యాక్. దాన్ని బట్టి మూవ్ అవ్వాలంటే మీరు చూసారా? పోనీ మీ ఎక్స్పీరియన్స్ లో మీకు కాకపోయినా వేరే వాళ్ళు ఎవరికైనా ఇలా ర్యాగింగ్ జరిగినట్టు మీరు వినున్నారా? కాలేజ్ లైఫ్ లోనైతే అంటే నాకు చాలా ఎక్స్టెన్సివ్ కాలేజ్ లైఫ్ అండి గాంధీలోని, లేదా అటు ఉస్మానియాలో కానీ మేము ఇంటర్ కాలేజ్ ఫెస్టివల్స్ కానీ కూడా వెళ్ళే వాళ్ళము. అలా ర్యాగింగ్ కి బలయ్యి లేదా చాలా అప్సెట్ అయిన వాళ్ళని అయితే నేను ఎవరిని చూడలేదు. ఆ తర్వాత మరి బాగా ఎక్కువైందేమో తెలియదు కానీ, ఎందుకంటే మా టైం అప్పుడు కూడా యాంటీ ర్యాగింగ్ లాస్ అని చాలా పోస్టర్స్ అవి కూడా ఉండేవి. సో చెప్పాలంటే ఒక పెద్ద ఆడిటోరియం హాల్లో, నాకు ఇప్పటికీ బాగా గుర్తు, సీనియర్స్ అందరూ ఆడిటోరియం మీద ఉండేవారు, డయస్ పైన, మేమందరం డయస్ కింద ఉండేవాళ్ళం. సో వన్ కంఫర్ట్ జోన్ దే గేవ్ అస్ వాజ్, ఇక్కడికి వచ్చి పాడండి అని అనడం కంటే నీ ప్లేస్ లో నించొని నీ ఫ్రెండ్స్ తో పాటు నువ్వు ఒక పాట పాడు, లేదా నిన్ను నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకో అని అలా చెప్పేవారు.
సో ఐ థింక్ దట్ గేవ్ అస్ ఎ లిటిల్ కంఫర్ట్ జోన్, ఫ్రెండ్స్ తో కదా. పాటే ఉన్నాం కదా ఇలా చేయొచ్చు అని చెప్పి. బట్ తర్వాత నేను కొన్ని సంఘటనలు విన్నాను కానీ బట్ మా వరకు అయితే జరగలేదు. సో యువర్ లక్. ఐ వాస్ బ్లెస్డ్ టు బీ Yeah. ఇన్ దట్ కాలేజ్ అండ్ టు బీ విత్ మై లవ్లీ సీనియర్స్. సో ఓన్లీ డాక్టర్ లైఫ్ స్టోరీస్, డాక్టర్ గురించి ఒక హీరోయిన్ డాక్టరో హీరో డాక్టరో ఇలా ఫలానా సినిమాలు వస్తుంటాయి కదండి, అవి చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఫ్రాంక్లీ చెప్పమంటారా, అబ్బా వీళ్ళు చాలా ఈజీగా స్టెథోస్కోప్ ఏప్రిన్ వేసేసుకున్నారు ఎంట్రన్స్లు రాయకుండా. మేమైతే కష్టపడి ఎంట్రన్స్ రాసిన తర్వాత ఏప్రిన్ కొనుక్కోవడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 2 ఏళ్ళు పట్టింది. ఓకే. అంటే ఆ ఎంట్రన్స్ రాసి ర్యాంక్ వచ్చి ఫ్రీ సీట్ వచ్చింది నీకు గాంధీలో అని చెప్పాక ఐ హ్యాడ్ టు బై అన్ ఏప్రిన్. సో ఇట్ వాస్ లైక్ అన్ ఆర్మర్ ఫర్ మీ. నాకు ఏప్రిన్ వచ్చింది. స్టెథోస్కోప్ వేసుకోవడానికి ఇట్ టుక్ మీ 5 years. ఫైనల్ ఇయర్కి వచ్చాక వీ హ్యావ్ టు బై ద స్టెథోస్కోప్. అంతవరకు యూ కాంట్ వేర్. సో అంతవరకు సీనియర్స్ కానీ మా ప్రొఫెసర్స్ వేసుకుంటే చూసి అడ్మైర్ చేయడమే, నాకు ఆ రోజు ఎప్పుడు వస్తుందో అని. సో సినిమాలో చాలా క్యాజువల్ గా హీరోయిన్ కి ఏప్రిన్ ఒకటి వేసి స్టెత్ వేసే కానీ వీళ్ళు ఎంత ఫాస్ట్ గా డాక్టర్స్ అయిపోయారు అనిపిస్తుంది. మీరు రీసెంట్ గా చూసినారో ఒక సినిమాలో, తను సినిమాలో క్యారెక్టర్స్ వేస్తూ ఉంటారు, సినిమాలోనే హీరోయిన్ యాక్ట్రెస్. తను డాక్టర్ అవ్వాలంటే తను మొత్తం ఎంబీబీఎస్ డాక్టర్ చదివేసి అప్పుడు చేసేవాళ్ళు. లాయర్ అంటే మొత్తం లాలో కోర్టులో కూడా వాదించిస్తారు అలా అనమాట. ఓకే. మీకు అలా నచ్చిన సినిమా ఏదైనా ఉందా డాక్టర్ కి సంబంధించి ఏదైనా? డాక్టర్ కి సంబంధించిన సినిమా అంటే ప్రస్తుతానికి అంతగా గుర్తులేవు. బట్ డాక్టర్ అని ఒక సిరీస్ ఉంది, ద గుడ్ డాక్టర్ అని. ఐ ఫాలో దట్ ఆన్ నెట్ఫ్లిక్స్. సో కొన్ని సంఘటనలు సిచ్యువేషన్స్ బాగుంటాయి అండ్ దట్ ఈస్ రియల్లీ గుడ్. అంటే కొన్ని సిచ్యువేషన్స్ కూడా డాక్టర్స్ లైఫ్ లో ఆ ఎమర్జెన్సీలో ఫ్లైట్ లో ఏదైనా జరిగినప్పుడు కానీ ఒక డాక్టర్ ఎక్కడున్నా డాక్టరే. సో దే స్టెప్ ఇన్ ఫార్వర్డ్ టు హెల్ప్ ద పేషెంట్ ఆర్ సాల్వ్ ద సిచ్యువేషన్. సో అది చాలా టచింగ్ గా అనిపించింది. నిజంగా అవి కొన్ని కొన్ని భలే ఉంటాయండి. గవర్నర్, పాస్ట్ గవర్నర్ తమిళసై గారు ప్లేన్ లో ఒక వ్యక్తిని కాపాడడం కానీ, అంటే తన డాక్టర్ అవ్వటం ఒకరిని కాపాడగలిగారు అనేది, ఇలాంటివి విన్నప్పుడు కొంచెం భలే అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా విషయాలు మాట్లాడారు. బట్ ఇంకా చాలా ఉన్నాయి, డయాబెటీస్ గురించి డీప్ గా వెళ్దాము. బట్ కొంతమంది కొన్ని క్వైరీస్ అడుగుతారు, దాన్ని బట్టి తీసుకుంటాను. నెక్స్ట్ టైం మనం టైం బట్టి మాట్లాడదాం. ప్లెజర్ ఇస్ మైన్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.